యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా బలపరచబడుచున్న వారు మీలో కొందరు మాకు ఫోన్ చేసి మీ ప్రార్థనాంశాలు తెలియచేయటం ద్వారా మరెక్కువైన బాధ్యతతో భారంతో మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ సందేశాలను మిమ్మల్ని బలపరచడం కొరకు మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు దేవునితో సహవాసం చేయటం వలన వచ్చే ప్రయోజనాలు లేక ఆశీర్వాదాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ వచనం నుంచి చదువుదాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. 7వ వచనం చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడనుగా చేయును. దేవుని యొక్క సహవాసము మనకు అవసరమా? దేవునితో సహవాసం చేయటం ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏమిటి? సహజంగా దేవుని సేవకులు స్థానిక సంఘాల్లో, గ్రామాల్లో సంఘములు నడిపించేవారు కానీ, పట్టణాల్లో సంఘాన్ని స్థాపించి నమ్మకంగా దాని యొక్క అభివృద్ధి కొరకు ప్రయాసపడే దైవజనులు వారి వారి ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి లేక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క మందిరంలోకి రండి, వాక్యాన్ని వినండి, ప్రార్థన చేసుకోండి, మరి మీరు దేవునితో ఉండటం వల్ల మీకు ఎంతో మంచిది అని వారు సలహాలు లేక వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. సహజంగా వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ పాస్టర్ గారు ఇలానే పిలుస్తాడులే, ఆయనకంటే అదే పని, అదే వృత్తి, ఇక మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, ఇంకా మనకు ఎలా కుదిరిద్ది అని అంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఇలాగా మాట్లాడటం నేను విన్నాను. ఏమంటే, ప్రార్థన అవసరమే కానీ అయ్యా, మరి సేవకులు ప్రార్థన అవసరమే కానీ అది ఎవరికంటే ఏ పని లేని వాళ్ళకే ప్రార్థన అన్నాడు. అంటే ఆయనకి దేవునితో సహవాసాన్ని గురించి కానీ ప్రార్థన గురించి కానీ ఉన్న అవగాహన అది. ప్రార్థన అంటే లేక దేవుని దగ్గర కూర్చోవటం అంటే లేక దేవుని మందిరానికి వెళ్ళటం అంటే ఆయనకున్న నమ్మకము, ఆయనకున్న అవగాహన ఏంటంటే అది ఎవరో పని లేని వాళ్ళు చేసేది. ఇప్పుడు మేము చాలా పనులున్న వాళ్ళం, ఉద్యోగాలు ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, కనుక మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. అందుకే మేము దేవుని దగ్గర కూర్చోలేం, దేవునితో సహవాసము చేయలేం అని చెప్తూ ఉంటారు.
నేను స్వయంగా ఒక సహోదరిని, ఆమె ఒక గవర్నమెంట్ టీచర్, నేను వెళ్ళి, సిస్టర్ మరి మీరు ఆదివారం చర్చికి రండి, దేవుని సన్నిధికి మీరు రావాలి కదా, 6 రోజులు మీ యొక్క పనులు చేసుకుని 7వ రోజు దేవుని మందిరానికి రావాలని వాక్యం చెప్తుంది, మీరు రండి అని చెప్పాను. అంటే ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ మేము 6 రోజులు ఉద్యోగాల్లో బిజీ అయిపోతాం, 7వ రోజు మాత్రమే మాకు కాస్త లీవ్ దొరికిద్ది, సెలవు దొరికిద్ది, ఇంకా 7వ రోజు కూడా మేము చర్చికి రమ్మంటే ఎలాగా, కాబట్టి అలాగా కుదరదు, మాకు కాస్త విశ్రాంతి కావాలి అని చెప్పి దేవుని మందిరానికి రావటం విషయంలో ఆమె దూరం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డారా, వారి గురించి నేనేమీ అనుకోవటం లేదు, కానీ వారికి ఉన్న అవగాహన బట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో ఒకవేళ నీవు కూడా నాకు చాలా పనులున్నాయి, నేను అందుకే దేవుని సన్నిధికి రాలేను, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అందుకే రాలేకపోతున్నాను అని ఒకవేళ నీ మనసులో అనుకుంటున్నా, లేక నీ దగ్గరకు వచ్చి నిన్ను బ్రతిమలాడుతున్న నీ ఆత్మీయ స్థానిక సంఘ కాపరిని గురించి నువ్వు అటువంటి ఆలోచన కలిగి ఉన్నా, నీలాంటి వారి కొరకే ఈ వర్తమానం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నమ్ము. దేవుడే నీ మేలు కోరి నీ కొరకు మాట్లాడుతున్నాడు. కనుక దేవునితో సహవాసము నీకెన్ని దీవెనలు తీసుకొస్తుందో నీకు అర్థమైతే నువ్వు ఒక్క రోజు కూడా మిస్ అవ్వవు. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు వెళతావు, దేవుని సన్నిధికి వెళతావు, ప్రార్థన చేసుకుంటావు, మందిరానికి వెళతావు, ఆత్మీయంగా ఎదుగుతావు. ఎవరైనా అలాగ చేయలేకపోతున్నారంటే దేవునితో ఉండే సహవాసం యొక్క విలువ, ఆశీర్వాదము వారికి అర్థం కాకనే అలాగున్నారు. కనుక లేఖనపు వెలుగులో దేవునితో ఒక వ్యక్తి సహవాసం చేస్తే అతనికి వచ్చే మొదటి ప్రయోజనం ఏంటంటే, చూడండి, ఇందా చదువుకున్నాం కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే దేవుని సహవాసము మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఆమె చెప్పండి, విన్నవాళ్ళు ఎక్కడున్నా, దేవుని సహవాసము ద్వారా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తాయి. చూడండి, నిజముగా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించిన ప్రతి బిడ్డ సహజంగా చేసే ప్రతి ప్రార్థనలో ఈ పదం ఉంటుంది. ఏంటంటే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటారు. చాలా కాలం క్రితం నేను ఒక కొటేషన్ రాశాను. అదేంటంటే, కళ్ళు తెరిస్తే ఇతరుల పాపములు, కళ్ళు మూస్తే మన పాపములు కనబడతాయి అని రాశాను. అది ఒక మ్యాగజైన్లో కూడా ప్రింట్ చేయబడింది. గమనించిన అంటే ఉద్దేశం ఏంటి అంటే, కన్నులు తెరిస్తే కన్నులు మూస్తే, అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం కదా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే మనం ఎంత అవిధేయులమో మనకు అర్థమవుతుంది. మనకు ప్రార్థనా జీవితం లేకుండా కళ్ళు తెరిసి లోకంలో జీవిస్తూ ఉంటే మన పాపాలు మనకు కనపడవు, మనకి ఇతరుల పాపాలు కనపడతాయి, ఇతరుల బలహీనతలు కనపడతాయి, ఇతరుల దోషాలు కనపడతాయి, ఇతరుల పతనాలు కనపడతాయి. కాబట్టి మనం ఇలా చెప్తూ ఉంటాం, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని సహజంగా మనము నిందలు వేస్తూ ఉంటాం, సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అదే నువ్వు ప్రార్థనాపరుడివైతే, అదే నువ్వు ప్రార్థనాపరురాలువైతే, నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే మొదట నీ అవిధేయతలు నీకు అర్థమవుతాయి, నా అవిధేయతలు నాకు అర్థమవుతాయి. ప్రభువా, ఇదిగో పలానా విషయంలో నేను తప్పు చేశానయ్యా, పలానా విషయంలో తొందరపడ్డానయ్యా, పలానా విషయంలో దారి తప్పిపోయానయ్యా, లేక బయటపడలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని నీవు దేవుని సహవాసంలోకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీ అవిధేయత నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తావు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తూ నీ పాపమును ఒప్పుకుంటా ఉంటావో అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అర్థమైందా? కనుక ఒక వ్యక్తి పవిత్రపరచబడటానికి దేవుని సహవాసం అవసరం.
ఒక వ్యక్తి పాపము నుంచి విడిపించబడటానికి దేవుని సహవాసం అవసరం. ఒక వ్యక్తి దుర్వ్యసనాల నుంచి బయటపడాలంటే దేవుని సహవాసం అవసరం. ఒక వ్యక్తి తాను కూరుకుపోయిన లేక బంధించబడిన రకరకాల పాపాల నుంచి బయటపడాలంటే దేవుని సహవాసము మనిషికి అవసరం. ఇంకెవ్వరు బయటకు తీయలేరు, ఇంకా ఏ కారణము మనం బయటకు తీసుకురాలేదు. అందుకనే దేవుని సహవాసం మనకు అవసరం. ఇది మొదటి విషయం. రెండవది, దేవుని సహవాసం ద్వారా మనకు కలిగే రెండవ మేలు. రండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. ఎంత ఆశీర్వాదం అండి. చాలామంది, ఒక సహోదరి ఎవరో చక్కని పాట పాడుతూ ఉంటారు, మరి ఎవరు రాశారో నాకు క్లారిటీగా తెలియదు, కానీ ఔశ్వర్యము కొదువేమీ లేదు, కుటుంబములో కలత ఏమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువాయనే. సమాధానం కొదువాయనే. కావలసినంత డబ్బు ఉంది, కుటుంబంలో ప్రేమించేవాళ్ళు కూడా ఉన్నారు, నిజంగా అయినను ఎందుకో నెమ్మది లేకుండా పోయింది, సమాధానం లేదే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆసక్తిగా వింటున్న దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మానవునికి సమాధానము ఎలా వస్తుంది, ఎలా పోతుంది? ఔశ్వర్యం సమాధానం తెస్తుంది అనుకుంటున్నావా? అలాగైతే బాగా ధనవంతులు కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి అడుగు, ఏమండి మీకు కోట్లాది రూపాయలు ఉన్నాయి కదా, మీకు సమాధానం ఉందా అని అడగండి. నిజముగా వారు హృదయపూర్వకంగా న్యాయంగా చెప్పాలంటే వితౌట్ గాడ్, దేవుడు లేకుండా వారి ధనము వారికి సమాధానం ఇవ్వలేదు. కానీ వారు ఖచ్చితంగా చెప్పగలరు. వారు దేవుణ్ణి నమ్మని వారైతే వారు సమాధానం పొందలేరు. కనుక ఔశ్వర్యం సమాధానాన్ని ఇవ్వదు. కుటుంబంలో కలత ఏమీ లేదు, అంటే కుటుంబం బాగానే ఉంది, అయినా సమాధానం లేదు. చాలామంది భార్య భర్త చక్కని పిల్లలు మంచి ఇల్లు మంచి కుటుంబం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రభువుని నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చర్చికి రావట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, దేవుని నమ్ముకోలేదని విన్నాను, అయినా మీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి సమాధానం ఉన్నదా అని అడుగు. వాళ్ళు అంటారు, అయ్యా మాకు అన్నీ ఉన్నాయి, బట్ దేర్ ఇస్ నో పీస్, మాకు నిజమైన సమాధానము లేదు. అంటే ఔశ్వర్యము సమాధానాన్ని ఇవ్వదు, కుటుంబము సమాధానాన్ని ఇవ్వదు అని చెప్తుంది. దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఈ లోకంలో వైద్యులు, ఓ ధనము, ఓ కుటుంబము ఎవరు సమాధానం ఇవ్వలేరు. మహా అలెగ్జాండర్ తాను చనిపోబోయే ముందు వైద్యులందరిని పిలిచి ఇలా చెప్పారంట, నేను ఎటు చనిపోతానని మీరే చెప్తున్నారు, మరి సుప్రసిద్ధ వైద్యులు నా దగ్గర ఉన్నారు, నాకు ఎటు మరణము దగ్గరకు వచ్చిందని చెప్తున్నారు, కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా శవపేటికి మీరే మోయండి అన్నాడంట. అదేంటి అయ్య గారు, అదేంటి అలా చెప్తున్నారు, మేము డాక్టర్లం వైద్యులం, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మోస్తారు కానీ మేమెందుకు మొయ్యాలి, మేమెలాగా, ఎందుకు అలా అంటున్నారు అంటే ఆయన వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎంత గొప్ప వైద్యులైనా నా జీవితాన్ని నా ప్రాణాన్ని మీరు కాపాడలేకపోయారు, నాకు నిజమైన సమాధానం మీరు ఇవ్వలేకపోయారు అని, ఈ లోకమంతా నా జబ్బుకు జవాబు చెప్పలేకపోయారని ఈ లోకమంతా తెలుసుకోవాలి, అందుకు నా శవపేటకి మీరే మోయండి. ఆయన ప్రపంచమంతా సంపాదించాడు, జయించాడు, ఇంకా జయించడానికి ప్రపంచంలో దేశాలు లేవా అని ఆలోచించాడంట. అంత సంపాదించిన ఆయన తన మంత్రిని పిలిచి, మంత్రి నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు, నా ఖాళీ చేతులు నా శవపేటికి బయట పెట్టండి. అదేంటయ్యా అలా చెప్తున్నారు? అవును, నేనెంతో సంపాదించాను, కానీ నా మరణానికి నా సంపాదన అడ్డు రాలేకపోయింది, నా విజయము నా సంపాదన నా మరణానికి అడ్డు రాలేకపోయింది, నా సమస్యకు అవి సమాధానం ఇవ్వలేకపోయాయి.
కాబట్టి నా 2 చేతులు, నా ఖాళీ హస్తాలు, నా రిక్త హస్తాలతో వచ్చాను, నేను రిక్త హస్తాలతోనే పోతున్నానని ఈ ప్రపంచం తెలుసుకునేటట్లు అలా చెయ్యండి. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డ? దేవుని సహవాసం మాత్రమే ఐశ్వర్యం ఇవ్వలేని సమాధానము, కుటుంబము ఇవ్వలేని సమాధానము, గొప్ప గొప్ప విజయాలు ఇవ్వలేని సమాధానము దేవుని సహవాసం నీకు ఇస్తుంది. అందుకు దేవుని సన్నిధికి నువ్వు రావాలి. ఇలా వింటున్న దేవుని బిడ్డలు, ఇంకా ఎవరైనా మీరు మీ స్థానిక సంఘానికి వెళ్ళకపోతే, మీ సేవకులతో లేక మీ దైవజనులతో సరైన సత్సంబంధాలు కలిగి ఉండకపోతే, మీరు దేవునికి ఇంకా దూరంగా ఉండుంటే, దయచేసి మీరు ఎప్పటికైనా ప్రభువుని తెలుసుకోండి. ప్రభు మందిరానికి వెళ్ళండి, ప్రభు సేవకులతో మీ సమస్యలు పంచుకోండి, ప్రార్థన చేయించుకోండి. తద్వారా దేవుని సమాధానం మీకు దొరికిద్ది అని మాటిస్తున్నాను. అలానే దేవునితో సహవాసము కలిగి ఉండడం ద్వారా మనకు జరిగే మరొక మేలు ఏంటంటే, దేవునితో సహవాసం ఉంటే మనకు మేలు కలుగును. ఎంత చక్కని సందేశము పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. దేవునితో సహవాసము సమాధానము, దేవునితో సహవాసము మేలు. చాలాసార్లు నేను ఎక్కడ అడుగుపెట్టినా కీడే జరుగుతుంది, మేలు జరగటం లేదు అని బాధపడతారు కొందరు. రకరకాల మూఢనమ్మకాలు, ఈ ఇల్లు కట్టి నాకు మేలు జరగలేదు, ఈ వస్తువు కొని నాకు మేలు జరగలేదు, లేకపోతే పలానా చోటకి వెళ్ళొచ్చి నాకు మేలు జరగలేదు, లేకపోతే పలానా వాళ్ళు మా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మేలు జరగలేదు, కీడే జరిగింది, ఇలా బాధపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మేలు జరిగేది నీ ఇంటిని బట్టి, నీ ఇంటికి వచ్చిన వారిని బట్టి, నువ్వు వెళ్ళేదాన్ని బట్టి, నువ్వు అమ్మిన దాన్ని బట్టి, నువ్వు కొన్నదాన్ని బట్టి ఇవి కాదమ్మా. మేలు ఎలా జరిగింది అని బైబిల్ చెప్తుంటే, దేవునితో ఆయనతో సహవాసము చేసిన యెడల మనకు మేలు కలుగును. నేను అంతా పూర్తిగా వివరించలేను. ఒక క్రైస్తవ కుటుంబంలో సహజంగా వాక్య గ్రహింపు కలిగిన బిడ్డలకైతే అర్థమవుతుంది. చూడండి, దేవునితో సహవాసం చేసిన భక్తులకి ఎంత మేలు జరిగింది, దేవునితో సహవాసము కలిగిన దావీదు భక్తునికి ఎంత మేలు జరిగింది. దినమునకు 3 మారు ప్రార్థన 7 మార్లు స్తుతించి ఇలాంటి గంభీరమైన సహవాసం కలిగిన దావీదు భక్తునికి ఎంత మేలు జరిగింది. గొర్రెలు కాసుకున్న వ్యక్తి గొప్ప రాజు అయ్యాడు కదా. అనుదినము దేవునితో సహవాసం చేస్తున్న దానియేలుకి ఎంత మేలు జరిగింది. సింహాల బోన్లో పడేసిన కీడు జరగలేదే, మేలే జరిగి బయటకు వచ్చాడే. చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తి చివరి దాకా, వృద్ధాప్యం దాకా ప్రధానమంత్రిగా జీవించాడే, ప్రధానమంత్రిగా ఉన్నాడే. కనుక సేవకునిగా మీతో పంచుకునే విషయం, 3వ మాట, నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగును. అది గుర్తుపెట్టుకోండి. అలాగనే దేవునితో సహవాసం చేయటం ద్వారా వచ్చే 4వ ప్రయోజనము, రండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మన దేవుడు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. నిజంగా దేవునితో సహవాసము నీకెంత జ్ఞానాన్ని ఇస్తుందో. జ్ఞానులతో సహవాసము చేసిన నువ్వు జ్ఞానము గలవాడవుతావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎంత అద్భుతం! నిజంగా దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి, దేవునితో సహవాసం చేసే ఒక వ్యక్తి యొక్క జ్ఞానము దేవునితో సహవాసం చేయని ఒక లోక సంబంధమైన శాస్త్రవేత్త జ్ఞానం కంటే గొప్పది. అందుకనే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము, ఈ దేవునిలో ఉన్న వెర్రితనము లోకములో ఉన్న జ్ఞానము కంటే కూడా గొప్పది అని పౌలు చెప్తూ ఉంటాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, లోక జ్ఞానము వేరు, దేవుని జ్ఞానము వేరు. లోక జ్ఞానము కంటే దేవుని జ్ఞానం ఎంతో శ్రేష్టమైంది. అది దేవునితో సహవాసం చేయటం ద్వారా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవదూతల వంటి జ్ఞానం గలవాడవు అని దావీదుని గురించి చెప్తుంది. నువ్వు దేవదూతల వంటి జ్ఞానం గలవాడవు అని ఆ స్త్రీ ఎలా చెప్తుంది?
అబీగైలుకి అంత ఆలోచన ఎట్లా? దేవదూతల వంటి జ్ఞానం గలవాడే. ఎలా దేవదూతల వంటి జ్ఞానం? దావీదు దేవునితో సహవాసం చేశాడు కాబట్టి అటువంటి జ్ఞానం వచ్చింది. సొలొమోనుకి అంత జ్ఞానం ఎట్లా వచ్చింది? దేవుడు ఇచ్చాడు కాబట్టి జ్ఞానం వచ్చింది. ఒక తీర్పు తీర్చే విషయంలో, ఒక పిల్లవాడిని ఇద్దరు తల్లులకు పంచే విషయంలో ఎంత జ్ఞానం చూపించాడు. అందుకనే దేవుణ్ణి నమ్ముకొని మీరు చూడండి, ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని చక్కగా చర్చికి మీకు అందుబాటులో ఉన్న ఆత్మీయ సంఘానికి వెళ్తున్న బిడ్డలు ఎంత జ్ఞానంగా ఉంటారో, వాళ్ళ ఆర్థిక విషయాల్లో ఎంత జ్ఞానంగా ఉంటారో, భార్యాభర్తల విషయాల్లో ఎంత జ్ఞానంగా ఉంటారో, పిల్లల్ని పెంచుకునే విషయాల్లో ఎంత జ్ఞానంగా ఉంటారో, వారు లోకంలో ఉన్నప్పుడు ఎంత అజ్ఞానంగా ఎంత మూర్ఖంగా ఉన్నారో, లోకంలో ఉన్నప్పుడు భార్య మీద ప్రేమ లేదు, పిల్లల మీద బాధ్యత లేదు, సంపాదన గురించి ఆలోచన లేదు, దాని భద్రత తెలియదు. అదే ఒక వ్యక్తి ప్రభువులోకి వస్తే ఎంత చక్కని కుటుంబం కట్టుకుంటాడు. ఇలాగ చెప్పుతూ పోతే ఎన్ని కుటుంబాలు, దేవుని సన్నిధికి వచ్చిన కుటుంబాలు ఎంత జ్ఞానంతో కట్టబడ్డాయో. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెట్టి జ్ఞానము ఆమె ఇల్లు కట్టుకున్నట్టు చేసింది. అది దేవుని జ్ఞానం. దేవుని సేవకునిగా బ్రతుకులాడుతున్నాను కనుక దేవునితో సహవాసం చేస్తే నీకెంత జ్ఞానం వస్తుందో, అది నీకెంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, తద్వారా నీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో. ఇంకో మాట, దేవునితో సహవాసం చేయటం ద్వారా వచ్చే మరొక ప్రయోజనాన్ని గురించి మనం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. 5వ వచనం చివరి భాగంలో మొదటి నుంచి చదువు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవరి యందు నిలిచిందును వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 7వ వచనంలో, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడే మీకు అనుగ్రహించబడును. దేవునితో సహవాసము ఎంత దీవెన. దేవునితో సహవాసం చేస్తే ఎంతగా ఫలిస్తావు. దేవునిలో నిలిచిండి సహవాసం చేస్తే నీకు ఏది ఇష్టమో అడుగు, అది నీకు ఇస్తానన్నాడు. కనుక మనం చాలా అడుగుతాం, బట్ దేవునితో సహవాసం చెయ్యం. చాలాసార్లు నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయి, పాస్టర్ గారు నాకు దేవుడు త్వరగా కార్యం చేయాలి, త్వరగా చెయ్యాలి, ఆయన చేయడా, చేస్తాడా చేయడా చెప్పండి అంటారు. అమ్మా నేను దేవునితో సహవాసం చేస్తున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా అని నేను చెప్తే ఆమంటది, నాకు కుదరదు పాస్టర్ గారు, నాకు కుదరదండి, నాకు ప్రార్థన చేసుకోవటం కుదరదు, నాకు అయినా ప్రార్థన చేస్తే ఇస్తాడా, చేయకపోతే ఇవ్వరా? ఇలాగుంటుంది వాళ్ళ ప్రశ్నలు. ప్రియా దేవుని బిడ్డ, నీ సమస్య కొరకు, నీ కష్టం కొరకు, నీ దాని పరిష్కారం కొరకు నువ్వు దేవునితో సహవాసం చేయటానికి నీకు సమయం లేదా? నీకైతే కష్టాలు తీరాలా, సమస్యలు పోవాలా, ఆర్థిక ఇబ్బందులు పోవాలా, కుటుంబంలో బిడ్డలు మంచిగా వెల్ సెటిల్మెంట్ కావాలా, అందరూ రక్షణ పొందాలా, ఇలాంటి ఆశలు నీకున్నప్పుడు దేవునితో నువ్వు సహవాసం చేయటానికి ఎందుకు ఆలస్యం చేస్తావు? ఆయనతో అంటుకట్టబడాలి కదా. చక్కగా ప్రార్థన జరుగుతాయి. కొంతమంది సంఘాల్లో ఆదివారం ప్రార్థనకు రావటమే కష్టం. ఆదివారం వచ్చారంటే అది గొప్ప విషయం. తర్వాత మధ్యవారాల్లో శనివారం ఉపవాస ప్రార్థన, లేక శుక్రవారం ఉపవాస ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ కానీ స్థానిక సంఘాల్లో చాలామంది కనబడరు. ఉపవాస ప్రార్థన అయితే అసలే కనపడరు. దేవునితో సహవాసం చేయడానికి వాళ్ళకి అసలే సమయం లేదు. మళ్ళీ అన్ని సమస్యలు పోవాలి. తేలికైన పద్ధతుల్లో ఎవరైనా ఏదైనా చేస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాధేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించేయి. దేవునితో సహవాసం చేస్తే దేవుడు నువ్వు ఏది అడుగుతావో, దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏది అడుగుతావో అది అనుగ్రహిస్తానన్నాడు. కనుక మీరు దేవునితో సహవాసం చెయ్యాలని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలకు దేవునితో సహవాసం చేయటం ద్వారా మొదటిగా నీ పాపాలు క్షమించబడతాయి. దేవునితో సహవాసం చేయడం ద్వారా నీకు సమాధానం దొరికిద్ది. దేవునితో సహవాసం చేయటం ద్వారా నీకు మేలు కలిగిద్ది. దేవునితో సహవాసం చేయటం ద్వారా నీకు జ్ఞానం వస్తుంది. దేవునితో సహవాసం చేయటం ద్వారా నువ్వు బహుగా ఫలిస్తావు. కనుక దేవుని సహవాసం ఎంత అవసరం ఆలోచించు. ఫలించాలని ఆశ ఉంది, సమాధానం దొరకాలని ఆశ ఉంది, పాపాలు క్షమించబడాలని ఆశ ఉంది, మేలు కలగాలనే ఆశ ఉంది.
ఓ దేవుని ద్వారా ఏది అవసరమో అది పొందుకోవాలని ఆశ ఉంది. కానీ నీకు అవి ఎలా పొందుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఆయనతో ఉండు, నిలిచియుండు, ప్రార్థించు, ధ్యానించు. దేవుని మందిరానికి క్రమంగా రా. నీ స్థానిక దైవ సేవకులను అర్థం చేసుకో. వారి ప్రేమను, వారి పిలుపును, వారి బాధ్యతను అర్థం చేసుకో. వారేదో పని లేని వాళ్ళు కాదు. అర్థం చేసుకొని మీరు అందుబాటులో ఉన్న దేవుని మందిరాల్లోకి వెళ్ళాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా పాస్టర్ గారు మాకు దేవుని సహవాసం చేయాలి అని ఆశ ఉంది, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే డౌట్స్ ఉంటే నేను చిన్న సత్యం తెలియచేస్తాను. అదేంటంటే ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో సహవాసము చేయొచ్చు. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు, ప్రార్థనలో నువ్వు బలపరచబడుతూ ఉండు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన ద్వారా భక్తులు దేవునితో సహవాసం చేశారు. రెండవ అనుభవము, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా నువ్వు దేవుని సహవాసం చేస్తావు. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించింది అంటాడు కీర్తనకారుడు 119:50. దేవుని వాక్యం ధ్యానిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది. అలాగే నువ్వు దేవుని దీవెనలు పొందుతావు. మూడవది, దేవుని మందిరానికి తరచుగా వెళ్ళు. దావీదు భక్తుడు అంటాడు 27వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగితిని, దానినే నేను వెతుకుచున్నాను. ఏంటి ఆ వరం? నా జీవితకాలం అంతా, నా జీవితకాలం యెహోవా మందిరావరణములో నివసించాలని కోరుచున్నాను. మహారాజు దావీదు భక్తుడికి ఎంత కోరికండి. దేవుని మందిరము ద్వారా, దేవుని మందిరములో దేవుని సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. 4వ అనుభవం, దేవుని సేవకులతో నువ్వు సహవాసం చేయి. అప్పుడు నువ్వు దేవుని సహవాసాన్ని పొందుకుంటావు. ఆమె చెప్పండి. దేవుని సేవకుల ద్వారా సహవాసాన్ని అనుభవించవచ్చు. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక దేవుని సేవకులు మీ దగ్గరలో ఉంటారు, మీ గ్రామంలో ఉంటారు, మీకు కొంతమందికి అయితే కొన్ని వారి గృహాల ప్రక్కనే ఉంటారు, లేకపోతే ఇంకా సమీపంగా ఉంటారు. వాళ్ళు ఫోన్ ద్వారా మీతో కాంటాక్ట్లో ఉంటారు. ఏదో ఒక విధంగా మీతో సహవాసం చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి దేవుని సేవకుల సహవాసాన్ని ధిక్కరించుకో, త్రోసివేయకు. ఓ, ఈ దైవజనులతో ఉంటే నాకు ఎంత ఆశీర్వాదం. ఎందుకంటే సేవకుల యొక్క సహవాసము ఆ అభిషేకాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ నడిపింపును, ఆ జ్ఞానాన్ని నీకు పంపిస్తుంది, సరఫరా చేస్తుంది. అందుకే చూడండి, దైవజనులు భగత్ సింగ్ గారి దగ్గర ఆ సహవాసంలో పనిచేసేవాళ్ళు ఆ విలువలు, ఆ నడిపింపు, ఆ క్రమశిక్షణ, ఆ ఆత్మీయ నడిపింపు కలిగి ఉంటారు. దైవజనులు యేసన్న గారి దగ్గర సహవాసం చేసే సేవకులు ఆ యొక్క ఆ నడిపింపు, ఆ విధానాలు, ఆ దైవజనుల దగ్గర నేర్చుకున్న విధానంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత చక్కగా వాళ్ళ జీవితాలు కట్టుకున్నారో, వాళ్ళ కుటుంబాలు కట్టుకున్నారో, వాళ్ళ సంఘాలను కట్టగలిగారు, వాళ్ళు ఎంత చక్కగా ఆరాధించగలిగారు. ఆ దైవజనుని సహవాసము, ఆయన అభిషేకం మెడవేదకి ఇలాగ ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులతో కలిసి ఉన్నవారు. వాచ్మెన్ నీతో ఉన్న విట్నెస్ లీగారు, అదే నడిపింపు, అదే విలువలు, అదే లోతైన అనుభవాలు. నా మట్టుకు నేను నా ఆత్మీయ తండ్రులకు రుణపడి ఉన్నాను. వారి పాదాల దగ్గర కూర్చునేవాడిని, వారు చెప్పేది వినేవాడిని, వారితో సహవాసం చేసేవాడిని. వారి ప్రేమ, వారి విలువలు, వారి ఆత్మీయ నడిపింపు దేవుడు నాకు నేర్పాడు. అదే నేను ఈరోజు ఈ స్థితిలో ఇలా పరిచయం చేయడానికి కారణమైంది. కాబట్టి దేవునితో సహవాసం ఎలా చేస్తావు? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, మందిరము ద్వారా, సేవకుల ద్వారా. అట్టి రీతిగా దేవుడు నిన్ను దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఫోన్ నెంబర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే తప్పక చేయించుకోవచ్చు. ప్రతి ఆదివారము గుంటూరులో LEM స్కూల్ మెయిన్ గేట్ ఎదురుగా ఆ దగ్గరలో ఉన్న గృహంలో ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 7 నుంచి 8:30 వరకు జరిగిద్ది. అలానే ప్రతి ఆదివారము దొనకొండ ప్రాంతంలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ఆరాధన జరుపుతున్నాం. తప్పక రండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది.
కరుణించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి.